కేసీఆర్ చంద్రబాబు మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు బహిరంగ సభలో చంద్రబాబు కేసీఆర్కు సవాల్ విసిరారు. కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతుగా ఉంటే కేంద్రానికి లేఖ రాయాలన్నారు. చంద్రబాబు సవాల్పై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే తెలంగాణ ఎంపీలు పలుసార్లు మద్దతు ప్రకటించారని, టీఆర్ఎస్ వైసీపీ ఎంపీలు కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్నారు. నిన్న మొన్న అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్నా ఆయన్ని ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ తో కలుస్తామని చెప్పి అన్నాడు. ఇద్దరు కలిసి పనిచేస్తామన్నారు. దానికి కారణం ప్రత్యేక హోదా ఇప్పిస్తాం, ఆయన కూడా సహకరిస్తాడని. నేను అడుగుతున్నా రేపు సాయంత్రం లోపల చెప్పాలి, కేసీఆర్ గాని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఒప్పుకున్నట్టు కేంద్రానికి లెటర్ రాయమని నేను సవాలు విసురుతున్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు. నేను కూడా చెప్పినాను, ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35, 36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం, కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ అటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు. నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరుతాం మేము. ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి, కానీ నాకున్నది తెలివి. నాకు లెక్కలు తెలుసు, మాకు ఉదార స్వభావం ఉన్నది.